దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీరాముని పూజిస్తున్నారు. వాడవాడలా సీతారామ కళ్యాణాన్ని జరిపించి లోక కళ్యాణం కోసం ఆ రామయ్యను ప్రార్థిస్తారు. ఎక్కడ చూసినా రామనామమే వినిపిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన భద్రాచలం, వేములవాడతో పాటు ప్రతి ఆలయంలో రామయ్య కళ్యాణం జరిపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి నవమి ఇదే కావడంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. స్వామి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదుటపై కనిపించిన సూర్య తిలకంతో భక్త జనం పరవశించిపోయింది. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం వలె 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించాయి. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. యుగ యుగాలకు తరగని వ్యక్తిత్వం, ఈ జన పరిపాలనకు ఆదర్శం మన శ్రీరామచంద్రమూర్తి జీవితం అన్నారు. జయ జానకి నాయకుడి కళ్యాణ వైభోగం సందర్భంగా రామ భక్తులకు, రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలని తన ట్వీట్ లో రాసుకొచ్చారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లిలోని రామాలయానికి శ్రీరామనవమిని పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. రామాలయానికి భక్తులు శ్రీ సీతారామ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సీతారాముల వారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు. శ్రీ సీతారామ స్వామి, లక్ష్మణ, ఆంజనేయ స్వాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించుకున్నారు. భక్తులు భక్తి శ్రద్ధలతో కళ్యాణంలో కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి శ్రీ సీతారామచంద్ర స్వామి శ్రీరామనవమి పర్వదిన కృపకు పాత్రులయ్యారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సీతారాంబాగ్ నుంచి శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభమైంది. పోలీసులు సూచించే మార్గంలోనే యాత్ర కొనసాగుతుంది. బోయగూడ కమాండ్, ధూల్పేట, పురాణాపూల్, కోటి మీదుగా హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర సాగుతుంది. శోభాయాత్ర నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. మంచిర్యాల జిల్లాలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. పలు ఆలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. సీతారాముల ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని శ్రీ పరమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని శ్రీరామ్ లీల మైదానంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవానికి స్థానిక పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం నుండి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దంపతులు హాజరయ్యారు. శ్రీ సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సీతారాముల వారికి సమర్పించారు. మహబూబాబాద్ పట్టణం ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 19న 1,00,000 మంది కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అదే రోజు మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ నామినేషన్ వేయనున్నారు. దీంతో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సభకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండా సురేఖతో పాటు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రజలకు, రైతులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది కాంగ్రెస్. ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీకి శ్రీకారం చుట్టనున్నారు. దీంతో పాటు వచ్చే పంట సీజన్ నుండి రైతులకు వరి ధాన్యానికి క్వింటాకు 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వనుంది. ఇక ఎన్నికల ముందే ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం ఎన్నికల తర్వాత అమలుకు ఏర్పాట్లు చేస్తుంది. బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు. రోజు రోజుకి బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని అన్నారు. దేవుడితో రాజకీయాలు చేసిన వారందరూ కుప్పకూలిపోవడం ఖాయమని చెప్పారు. కులాలను, మతాలను గౌరవించేది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అన్ని మతాలను సమానంగా చూసే సిద్ధాంతం తమదని మైనంపల్లి తెలిపారు. మన దేశం, రాష్ట్రం బాగుండాలంటే అన్ని మతాల వారు బాగుండాలని చెప్పారు. హిందూ హిందూ అంటూ మత రాజకీయం కరెక్ట్ కాదన్నారు. డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుని సునీతా మహేందర్ రెడ్డిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి ఆర్యవైశ్యులు సిద్ధంగా ఉన్నారన్నారు. 6 గ్యారంటీలు నచ్చే కాంగ్రెస్ పార్టీలో చేరనన్నారు. ఇక పేదల అభ్యున్నతికి రేవంత్ రెడ్డి సర్కార్ కృషి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్లో కాంగ్రెస్ లో భారీ చేరికలు జరిగాయి.
దండు మల్కాపురం గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పిన నేతలు పార్టీలోకి ఆహ్వానించారు. ఇక కాంగ్రెస్ 6 గ్యారంటీలు నచ్చే పార్టీలోకి వచ్చినట్లు వారు తెలిపారు. నిన్న మెదక్ సభలో సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ అహంకారంతోనే తెలంగాణ దివాలా తీసిందన్నారు. బీఆర్ఎస్ ఖాళీ అయిందని, కేసీఆర్ వెనుక ఎవ్వరూ లేరన్నారు. అందరూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలనుకుంటున్నారని మల్లు రవి చెప్పారు. ఇక కవితను జైలు నుంచి విడిపించేందుకు బీజేపీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం కుదిరించుకున్నారని తెలిపారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవేల ఎంపీ రంజిత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చేవేల పార్లమెంట్ సెగ్మెంట్ లో 1 గజం భూమిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. నాపై చేసిన ఆరోపణలు జీవన్ రెడ్డి నిరూపిస్తే నేను కబ్జా చేసిన భూమిని మొత్తం అతనికి రిజిస్ట్రేషన్ చేయిస్తానని ప్రకటించారు. జీవన్ రెడ్డి తన స్థాయి మరిచి మాట్లాడుతున్నాడు. నాపై నమ్మకం పెట్టుకున్న ప్రజలకు వాస్తవాలు తెలియాలని నేను స్పందిస్తున్నాను. జీవన్ రెడ్డి ఇంకొకసారి నిరాధారమైన ఆరోపణలు చేస్తే దాని పరిణామాలు వేరేగా ఉంటాయని రంజిత్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు కనిపిస్తున్నాయని, ఖాళీ బిందెలతో ధర్నాలు, ట్యాంకర్ల కోసం ఎదురు చూపులు చూస్తున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు. రాష్ట్రం గొంతెండిపోతుందని, నీళ్ల కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారన్నారు. కేసీఆర్ హయాంలో ఇలాంటి దృశ్యాలు ఎప్పుడూ ఎక్కడ కనిపించలేదన్నారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపల్ పరిధిలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మటన్ దుకాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా జులిపించారు. కరీంనగర్ చౌరస్తాలో కుళ్లిపోయిన మేక మాంసం విక్రయించగా గుర్తించిన ప్రజలు ఆందోళన చేపట్టారు. ఇక హిందూ సంఘాలు, బీజేపీ నాయకుల ఫిర్యాదుతో మున్సిపాలిటీ కమిషనర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో మటన్ దాడులు నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలోని గౌరీ గ్రామ పంచాయతీలో భారీగా గంజాయి పట్టుబడింది. కొల్లంగూడకు చెందిన ఆత్రం భీమరావు అనే వ్యక్తి ఇంట్లో 3 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని రిమాండ్ కు తరలించారు. విశ్వసనీయ సమాచారం మేరకు గౌరీ గ్రామంలో రెవెన్యూ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్లు జైనూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజయ్య తెలిపారు. భీమరావు తన వ్యవసాయ భూమిలో పత్తి పంటతో సహా గంజాయి మొక్కలను పెంచి గంజాయిని విక్రయిస్తున్నాడని వివరించారు సీఐ అంజయ్య.